హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, dy/dx ప్లస్ x ఇంటూ sin 2y ఈక్వల్ x³ ఇంటూ cos square y. ఇక్కడ స్టెప్ 1, కన్వర్ట్ దిస్ ప్రాబ్లం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దట్ ఈస్ dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్ q ఇంటూ y పవర్ ఆఫ్ n. అంటే ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని మనం బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ లెక్క కన్వర్ట్ చేయాలి. ఇదే స్టాండర్డ్ ఫామ్. ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత స్టెప్ 2, డివైడ్ విత్ y పవర్ ఆఫ్ n. ఈ RHS దిక్కు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ డివైడ్ చేయాలి. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు క్లియర్గా అర్థమైతే ఒకసారి చూడండి. dy/dx ప్లస్ x ఇంటూ sin 2y ఈక్వల్ x³ ఇంటూ cos square y. ఇక్కడ మనం cos square yని బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఇది ఏమైతే 1/cos square y dy/dx ప్లస్ x ఇంటూ sin 2y by cos square y ఈక్వల్ x³ cos square y by cos square y. ఇక్కడ cos square y by cos square y by క్యాన్సల్ అవుతుంది. 1/cos square yని మనం sec square y అని రాసుకోవచ్చు. dy/dx ప్లస్ x ఇంటూ దీన్ని 2 ఇంటూ tan y అని రాసుకోవచ్చు. దీన్ని సాల్వ్ చేస్తే అది ఎలానో మీకు ఇక పక్కపొంటి రాసి ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈక్వల్ టు x³. ఒకసారి ఇక్కడ సైడ్కి చూడండి. sin 2y by cos square y. sin 2yని ఏమని రాసుకోవచ్చు మనం? 2 ఇంటూ sin y ఇంటూ cos y అని రాసుకోవచ్చు కదా. sin 2θ అని ఏమంటాం మనం? 2 ఇంటూ sin θ ఇంటూ cos θ అని అంటాం కదా. అదేవిధంగా ఇక్కడ θ ప్లస్లో y రాయాలి, cos square y. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? న్యూమరేటర్లో ఉన్న cos y, డినామినేటర్లో ఉన్న cos square y ఒక్కటి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత 2 ఇంటూ sin y బై cos y అవుతుంది. sin బై cos ఏమవుతుంది? tan. 2 ఇంటూ tan y. అందుకే ఇక్కడ ప్రాబ్లంలో x ఇంటూ 2 tan y అని రాసిన దీని ప్లేస్లో. అర్థమైందని మీకు అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని రాసుకుందాం. ఇక్కడ tan y ప్లేస్లో z అని తీసుకుందాం, పుట్ చేసుకుందాం, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆ తర్వాత డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి దీన్ని, z ఈక్వల్ టు tan yని. అప్పుడు ఇది ఏమైతే dz/dx అవుతుంది. tan yని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? sec square y అవుతుంది. మనం ఇక్కడ x పరంగా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా, అందుకే yని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి, dy/dx. మీకు ఫార్ములా తెలుసు అనుకుంటా. ఈ ఫార్ములాస్ వస్తేనే ఇక్కడ ఇది అర్థమవుతుంది మీకు. అప్పుడు ఈ ఈక్వేషన్ 2ను ఇక్కడ z ఈక్వల్ టు tan yని మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. sec square y ఇంటూ dy/dxని మనం ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ ఈక్వేషన్ 1 ప్లేస్లో రాయాలి. దీన్ని ఏమని రాసుకో? dz/dx అని రాస్తున్నాను. ఈ ప్లేస్లో sec square yని ఇంటూ dy/dxని ప్లస్ tan yని ఏమని రాస్తున్నాను? z ఈక్వల్ టు x³. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకోండి. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఒకటి గుర్తుకోవాలి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది, అంతేనా కదా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3 అనేది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dz/dx ప్లస్ p ఇంటూ z ఈక్వల్ టు q. హియర్ p ఈక్వల్ టు 2x అండ్ q ఈక్వల్ టు x³. ఇప్పుడు ఇది మన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్స్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా అనుకోవాలన్నావు? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ p ఇంటూ x ఇంటూ dx. ఇక్కడ e పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ px కాడ మనం 2x సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, dx రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఈ 2ను ఇది కాన్స్టెంట్ కదా, అందుకే దానికి ఇంటిగ్రల్ బయట రాస్తున్నాను, ఇంటిగ్రల్ x ఇంటూ dx. ఇది ఇంటిగ్రల్. ఇక్కడ మళ్ళీ e పవర్ ఆఫ్ 2 ఇంటూ
ఇది ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ పవర్ ఆఫ్ స్క్వేర్ బై 2 అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 అని రాసుకోవచ్చు. ఈ టూ క్యాన్సల్, ఇక్కడ 2x ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. జనరల్ సొల్యూషన్ ఏంటిదంటే z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, q ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ప్లేస్లో మనం z ఈక్వల్ టు tan y అని పుట్ చేసినాం కదా, అప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. tan y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ c. ఇక్కడ మనం దీన్ని మళ్ళీ ఇట్లా రాసుకోవచ్చు కదా, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ c. ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఎల్హెచ్ఎస్ దిక్కు tan y ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాయండి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అని తీసుకోవాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 2x అవుతుంది. అప్పుడు టీని డిఫరెన్షియేట్ చేస్తే dt బై dx అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ dx ఏదైతే ఉందో ఈ dxను ఎల్హెచ్ఎస్ దిక్కు పంపాలి. 2x ఇంటూ dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇక్కడ 2 ఏదైతే ఉందో ఈ 2 RHS దిక్కు పంపాలి. అందుకే డినామినేటర్లో వస్తుంది ఎక్స్ ఇంటూ dx ఈక్వల్ టు dt బై 2. ఇక్కడ మనం tan y ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో మనం టీ అని రాస్తున్నాను. ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏమని రాస్తున్నాను dt బై 2 అని రాస్తున్నాను. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని ఏమని రాస్తున్నాను ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ కదా, దాన్ని టీ అని రాస్తున్నాను ప్లస్ సి. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ 1/2ను ముందుకు పంపాలి. అప్పుడు ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ dt ప్లస్ సి అవుతుంది. ఇక్కడ ఒక మన ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, ఇది ఎప్పటికి మీరు గుర్తుపెట్టుకొని ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ టీ dt ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ టీ ఇంటూ టీ మైనస్ 1. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే 1/2 దీని పరంగా రాస్తే ఈ పవర్ ఆఫ్ టీ ఇన్ టీ మైనస్ 1 ప్లస్ సి. ఎల్హెచ్ఎస్ దిక్కు ఎట్లున్నది అట్లనే రాసుకోండి. ఇక్కడ టీ అంటే ఏంటిది ఎక్స్ స్క్వేర్ కదా, టీ అంటే మనం ఇవరకు సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో 1/2 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి tan y ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ దిక్కు ఒక tan y ఉండాలి. మిగతా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఆర్హెచ్ఎస్ దిక్కు మనం డివైడ్ చేయాలి. ఈ విధంగా అవుతుంది. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని మనం క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసినాక మనం ఈ విధంగా మళ్ళీ కింద రాసుకోవచ్చు. tan y ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ అనేది వాటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ టాపిక్. ఇది మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నా ముందు వీడియోస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూడండి. చూసిన తర్వాత బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్
ఇక్కడ చూడడానికి రాండి. నా వీడియోస్ మీకు ఉపయోగపడిందని అనుకుంటేనే ఈ వీడియోస్కి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.